స్పిరిట్స్ లిమిటెడ్, ఫెర్నార్ రికార్డ్ ఇండియా, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్, జాన్ డిస్టిలరీస్ లాంటి ప్రముఖ ఉత్పత్తి సంస్థలను తరిమేశారు. 2014-19 కాలంలో ఏపీలో 53% ఉన్న వారి మార్కెట్ ను కేవలం 5% పడేశారు. ఇక తమకు సంబంధించిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్, ఫెరల్ డిస్టిలరీ, ఎస్పీవై ఆగ్రో, సెంచురీ బయో ప్రొడక్ట్స్, షర్యానీ ఆల్కో బ్రూ లాంటి కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు పెంచేశారు. వీటిలో కొన్ని టీడీపీ సానుభూతి పరులవి కాగా వాటిని తాత్కాలికంగా లీజుకు తీసుకుని వాటిలో వైసీపీ పెద్దలు వారి బ్రాండ్లను తయారు చేయించారు. తయారీ కంపెనీలకు ఆర్డర్లు అనంతరం ఏ షాపునకు ఏ బ్రాండ్లు పంపాలి అనేది కూడా బెవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయించేది. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, సిఐడి అధికారులు ఎట్టకేలకు వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్కొక్క కుంభకోణం బయటకు వెలుగులోకి వస్తుంది. తాజాగా మద్యం డిస్టిలరీలకు సంబంధించిన కుంభకోణం ఇటీవల కాలంలో విపరీతంగా వార్తల్లో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి నిన్నంత ప్రచారం జరిగింది. అయితే ఆయన పిలిపించి విచారించి పంపించేశారు. పూర్తి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత మాత్రమే ఆయన అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుందని చెప్పి నిన్న డీజీపీ చెప్పారు. అయితే ఇదే సమయంలో మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక విస్తుగొలిపే అంశాలను పై సమాచారం వాసుదేవరెడ్డి ఇచ్చారు అని చెప్పి సమాచారం అందింది. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు ప్రభుత్వమే మద్యం షాపులకు మద్యం వ్యాపారం చేసింది. మద్యం షాపులను ఓపెన్ చేసి తమకు కావాల్సిన డిస్టిలరీ నుంచి ఆర్డర్లు తీసుకొని వాటిని మద్యం షాపులకు విక్రయించి తద్వారా నాసిరకం మద్యాన్ని ప్రజలతో తాగించింది అని చెప్పి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆరోపణ రావటం, దీనిపై ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అని చెప్పి ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఈ నేపథ్యంలోనే అంతకు ముందు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పలు బహుళజాతి కంపెనీలు అంటే మ్యాక్డోవెల్స్, కింగ్ ఫిషర్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ మద్యం విక్రయాలను ఇక్కడ విక్రయించేవి. దీంతో అవి అంతర్జాతీయ బ్రాండ్లు కావటం, పైగానేమో వీటికి సంబంధించిన నాణ్యత కూడా జాతీయ సంస్థలు నిర్ధారణ చేయటంతో ఈ మద్యం విక్రయాలు దాదాపుగా 53% వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగేవి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి కూడా మద్యం వ్యాపారం మొత్తం కూడా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది. ప్రైవేటు వ్యక్తుల్ని వ్యాపారం నుంచి తొలగించి మొత్తం దాదాపుగా షాపుల్ని 2000 వరకు షాపుల్ని ఏర్పాటు చేసి మద్యం విక్రయాలని ప్రారంభించారు. ఈ షాపుల్లో కూడా డిజిటల్ యుగంలో డిజిటల్ పేమెంట్లు, ఆన్లైన్ పేమెంట్లు, ఫోన్ పే పేమెంట్లు లేకుండా కేవలం డబ్బు ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్దేశించారు. ప్రజా సంఘాలు ఆందోళన చేస్తే కేవలం ప్రయోగాత్మకంగా కొన్ని షాపుల్లో మాత్రమే పెట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మద్యం కమిషన్లు ప్యాలెస్ పెద్దలకు అందాయి అనేది ప్రధానమైన అభియోగం. ఇందులో ప్రధానంగా మద్యం కమిషన్లు పెంచారు అనేది, అంటే డిస్టిలరీల నుంచి సరుకు తీసుకునే సమయంలో ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్లకు మాత్రమే ఆర్డర్లు ఇస్తాము అని చెప్పి స్పష్టం చేయడంతో డిస్టిలరీలు నాసిరకం మద్యం తయారు చేశారు అని చెప్తున్నారు. పైగా ధరలు పెంచడం వలన కమిషన్లు కూడా పెద్ద ఎత్తున అందాయి అనేది ప్రధానమైన అభియోగం. ఈ కమిషన్లు అందటం అనేది వైసీపీకి సంబంధించిన చాలా మంది కీలక నేతలకి ఈ కమిషన్లు అందాయి అని చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని అటు డిస్టిలరీలు, ఇటు మద్యం షాపులు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకు ముడుపులు, దీంతో పాటు ఎక్సైజు, సెబ్ అధికారులను కూడా ఆయనే పూర్తిగా కంట్రోల్ చేశారు. ఇక్కడ మద్యం అధిక ధరలు ఉండటంతో దీన్ని కొనుగోలు చేయక ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి అమ్ముతున్న వాళ్లపై కూడా ఆయన అడ్డగోలుగా దాడులు చేయించడం, అయితే కొంతమందిపై కావాలని చెప్పి విపక్షాలకు చెందిన వాళ్లపై కూడా కేసులు పెట్టి వేధించారు అనేది ప్రధానమైన అభియోగం ఉంది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు డిస్టిలరీలు అయినా ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ డిస్టిలరీలను స్వాధీనం చేసుకోవటమే కాకుండా వైసీపీ నేతలకు సంబంధించిన బ్రాండ్లను అంటే వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ బ్రాండ్లను ఇందులో ప్రమోట్ చేశారు. ముఖ్యంగా అదాన్ డిస్టిలరీస్ కు సంబంధించి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కంపెనీకి ఎక్కువగా ఆర్డర్లు, ఆ డిస్టిలరీకి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారు అని చెప్తున్నారు. దీంతో వాళ్ళు స్థానికంగా అనేక బ్రాండ్లను తయారు చేసి ప్రజల మీదకు వదిలారు. వీటిల్ని ప్రభుత్వ మద్యం షాపులు కొనుగోలు చేసి వాటిని ప్రజలకు అత్యధిక రేట్లకు అమ్మాయి అని చెప్పి ఈ అత్యధిక రేట్లకు అమ్ముతున్నారు అని చెప్పి ప్రజలు గగ్గోలు పెట్టినప్పటికీ కూడా కేవలం కమిషన్ల కోసమే తాము ఇంత ధర తగ్గించి అయితే తాము కమిషన్లు ఇవ్వలేము అని చెప్పి డిస్టిలరీ యజమానులు స్పష్టం చేయడంతో ధర పెంచుకోండి, కమిషన్లు ఇవ్వండి అని చెప్పి కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తెలిసింది. దీంతో వాసుదేవరెడ్డి డిస్టిలరీ యజమానులతో సంప్రదింపులు జరిపి
ధరలు పెంచి కమిషన్లు కూడా దండుకున్నారు అనేది ప్రధానమైన అభియోగం. అయితే మద్యానికి సంబంధించి ప్రధానంగా లిక్కర్కి సంబంధించి 25 రూపాయలు కేసుకి, బీర్లకు సంబంధించి అయితే కేసుకు 15 రూపాయల వరకు కూడా కమిషన్లు వసూలు చేశారనేది ప్రధానమైన అభియోగంగా ఉంది. ఈ మొత్తం ఎన్ని లక్షల కేసులు అమ్మారు ఈ 5 సంవత్సరాల కాలంలో, అంటే 2019 నుంచి 24 వరకు ఎన్ని లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్ లో అమ్మారు, దాని ప్రకారం వచ్చిన కమిషన్ ఏంటి, ఈ కమిషన్ ఎవరు తీసుకున్నారు, డబ్బు రూపంలో ఎవరు చెల్లించారు అనే అంశానికి సంబంధించి వాసుదేవరెడ్డి నుంచి కూడా కీలక సమాచారాన్ని సిఐడి అధికారులు రాబడుతున్నారు. వాసుదేవరెడ్డి జూన్ 4వ తేదీన, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు కొన్ని ఫైళ్లను తీసుకొని ఇన్నోవా కారులో వెళ్తుండగా కొంతమంది వెంబడించి అడ్డుకున్నారు. అప్పట్లో వాసుదేవరెడ్డి బుడాయించేశారు అక్కడి నుంచి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో సిఐడి రంగంలో దిగి ఆయనపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్ లో ఉండే ఆయన విల్లాలోను, అదేవిధంగా తాడేపల్లిలో ఉండే బ్రూక్ ఫీల్డ్ విల్లాస్ లో కూడా నివాసాల్లో తనిఖీ చేశారు. అప్పట్లో ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత వాసుదేవరెడ్డి కనిపించకుండా పోయారు. అయితే ఇటీవల వారం రోజుల క్రితం ఆయన బెంగళూరులోని యలహంక ప్యాలెస్ సమీపంలో ఉన్న ఒక హోటల్లో విడిది చేశారని చెప్పి సిఐడి బృందాలకు సమాచారం అందింది. దీంతో సిఐడి బృందాలు అక్కడికి వెళ్లి ఆయన్ను పిలిపించి ప్రశ్నించారు. అయితే సాక్ష్యాధారాలు లేకుండా ఎవరిని కూడా కేసుల్లో పెట్టవద్దు అని చెప్పి, పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నంతరం మాత్రమే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను అదుపులోకి తీసుకున్న సమయంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్లను తీసుకొని సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తిని అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిసిన తర్వాత మాత్రమే ఆ డాక్యుమెంట్లను పరిశీలించి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా, పీసీ యాక్ట్ ని కూడా ఇంపోజ్ చేశారు. దీంతో ఆయనకు బెయిల్ రాకుండా పోయింది. ఇటువంటి సాక్ష్యాలు కంప్లీట్ గా పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న తర్వాత మాత్రమే ఎవరినైనా అదుపులోకి తీసుకోవాలని, లేని పక్షంలో వాళ్ళు కోర్టు నుంచి ఈజీగా బెయిల్ పొందే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం నిర్దేశించడంతో ఈ వాసుదేవరెడ్డి విషయంలో కూడా సిఐడి అధికారులు ఆచితూచి అడుగు వేస్తున్నారు. నిన్న వాసుదేవరెడ్డిని అదుపులోకి అరెస్ట్ చేశారు అని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ నిన్న సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలోనూ, అంతకు ముందు 4 గంటల ప్రాంతంలో కూడా ఏబిఎన్ డీజీపీ ద్వారకా తిరుమలరావుని సంప్రదించగా ఆయనైతే తమ అదుపులో వాసుదేవరెడ్డి లేడు అని చెప్పి, అయితే ఆయన ఎక్కడ ఉంది తమకు తెలుసు అని చెప్పి కూడా స్పష్టం చేశారు. తమ వద్ద సాక్ష్యాధారాలు ఉంటేనే ఎవరినైనా అదుపులోకి తీసుకుంటామని, కేసుకు లాజికల్ ఎండ్కి తీసుకురావాల్సి ఉంటుందని ఏ కేసు అయినా కూడా, అందువల్ల ఎవరిని అదుపులోకి తీసుకోలేదు అని చెప్పి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏబిఎన్ ప్రతినిధితో ఫోన్లో చెప్పారు. ఇదే సమయంలో వాసుదేవరెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఈయన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో కలిసి బెంగళూరులో విడిది చేశారు అని చెప్పి తెలియటంతో అక్కడికి వెళ్లి ఆయన పిలిపించి ప్రశ్నించారు. అయితే ఆయన ఇచ్చే ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని ఎక్సైజు, సెబ్బు, అదేవిధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్, ఈ 3 సంస్థలకు సంబంధించిన అధికారులతో నిర్ధారించుకొని ఆ తర్వాత మాత్రమే సాక్ష్యాలను పూర్తిగా సేకరించి ఆ తర్వాత వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకోవాలని చెప్పి సిఐడి భావిస్తున్నట్టు సమాచారం అందింది. ఇక ఈ కొంతమంది సెబ్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడుతున్నారు. దీంతో పాటు వాసుదేవరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కొంతమంది డిస్టిలరీల యజమానులను కూడా పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్ని పరిణామాలు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు పుట్టిస్తున్నాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎందుకు అని అంటే, చివరికి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇది మొత్తం కూడా వెళ్లి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆగుతుంది. అందువలన ప్యాలెస్ కు సంబంధించిన పెద్దలు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే డిస్టిలరీలను బలవంతంగా టీడీపీ నేతల నుంచి స్వాధీనం చేసుకుని అందులో నాసిరకం మద్యం తయారు చేసి ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా జనానికి విక్రయించారో వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా సిఐడి సంపాదించింది. అందువలన సిఐడి డిస్టిలరీ యజమానులు కూడా ప్రశ్నించడం, వీళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టడంతో పాటు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో ఉండే రికార్డులను పరిశీలించి వీటన్నిటినీ కూడా క్రోడీకరించుకొని పూర్తి నివేదిక తయారైన తర్వాత మాత్రమే ఈ కుంభకోణంలో అరెస్టులు ప్రారంభమవుతాయని చెప్పి ఉన్నతాధికారులు ఏబిఎన్తో ఆఫ్ ద రికార్డ్ గా చెప్పారు. ఇక దీంతో పాటు 2019 నుంచి 24 వరకు కూడా, అంటే ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని షాపుల ద్వారా ప్రారంభించిన నాటి నుంచి చివరి వరకు కూడా కేవలం మద్యం వ్యాపారం అంతా కూడా నగదు రూపంలోనే జరిగింది. ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ అనేది జరగలేదు. దీంట్లో కూడా ఏదో పెద్ద మతలబు ఉంది అనేది ప్రధానమైన అభియోగంగా ఉంది. ఎందుకని ఈ విధంగా మొత్తం నగదు రూపంలో డబ్బులు తీసుకొని మద్యం వ్యాపారం చేశారనే అంశంపై కూడా సిఐడి ఆరా తీస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు కిళ్ళీ షాపుల్లోనూ చివరికి కూరగాయల బండి వద్ద కూడా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు మద్యం వ్యాపారం చేసినప్పుడు డిజిటల్ పేమెంట్లు, అంటే ఆన్లైన్ కానీ యాప్ లో కానీ లేకపోతే
ఫోన్ పేలో గానీ ఎందుకు తీసుకోలేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న తలెత్తుతుంది. అందువలన ఈ విధంగా నగదు తీసుకొని ఆ నగదుని ఎక్కడికి తరలించారు, కమిషన్ రూపంలో ఎవరికి ఇచ్చారు అనే అంశం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరాధిస్తోంది. సిఐడి దర్యాప్తు సంస్థలన్నీ కూడా, అంటే ఈ కేసు ఇప్పటికి సిఐడి దర్యాప్తు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఇది ఏసీబీకి మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండటం, ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండటంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆటోమేటిక్ గా వీళ్ళకి వర్తిస్తుంది అనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. ఈ మొన్న రాజీవ్ ని అదుపులో, అంటే జోగి రమేష్ తనయుడు రాజీవ్ ని అదుపులో తీసుకున్నప్పుడు కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ని ఇంపోజ్ చేశారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ని ఇంపోజ్ చేయడం వల్లనే జోగి రాజీవ్ కు బెయిల్ రాయకుండా పోయింది. ఇప్పుడు ఇందులో ప్రభుత్వ అధికారులు, అంటే వాసుదేవ్ రెడ్డి ఐఆర్టీఎస్ అధికారి, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ గుంతకల్లు డివిజన్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన తీసుకువచ్చి డిప్యుటేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వంలో నియమించారు. రాష్ట్ర ప్రభుత్వంలో నియమించిన వెంటనే ఆయనకు విద్యాశాఖలో స్పెషల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు ఇచ్చి ఆ తర్వాత వెంటనే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పేరుకు ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన సెబ్బు, ఎక్సైజ్ శాఖలపై కూడా పెత్తనం అంతా అయిందే కొనసాగింది. అందువలన ఈయన ఐఆర్టీఎస్ అధికారి, అదేవిధంగా సస్పెండ్ కూడా అయి ఉండటం, పలు అభియోగాలు ఉండటంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈయనకు వర్తిస్తుంది అని చెప్పి కూడా న్యాయ నిపుణుల అభిప్రాయంగా ఉంది. దీంతో పాటు బెవరేజెస్ కార్పొరేషన్ లో కొంతమంది అధికారులు కూడా కీలక పాత్ర పోషించారని, ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న కొంతమంది డిప్యూటీ కమిషనర్లు పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా కీలక పాత్ర, ఈ కమిషన్ల దండుకునే వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు అనేది ప్రధానమైన అభియోగంగా ఉండటంతో వీళ్ళందరినీ కూడా సిఐడి అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి అంటే కేసుని ఏసీబీకి బదిలీ చేసి అక్కడి నుంచి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇంపోజ్ చేస్తేనే కేసులో సాక్ష్యాధారాలతో పాటు ఉన్న సాక్ష్యాధారాలతో పాటు మొత్తం వ్యవహారం కేసు పకడ్బందీగా ఉంటుందనేది న్యాయ నిపుణుల అభిప్రాయంగా ఉంది. దీనికి సంబంధించి సిఐడి కూడా న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నట్టు మనకు సమాచారం అందింది.